Hi everyone, welcome to ANR Academy. This is Nepal Reddy sir. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ బోర్డ్ కండక్ట్ చేసే ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 1B ఎగ్జామినేషన్కి సంబంధించిన స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ గురించి ఒక అవగాహన ఉండాలి. అలా ఐడియా ఉంటే స్టూడెంట్స్ ఈజీగా 75 out of 75 స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే ఇక్కడ మనం రాసే సొల్యూషన్స్లో కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వేటికి ఎన్ని మార్క్స్ అవార్డ్ చేస్తున్నారు అన్నది మనకు ఒక ఐడియా ఉండాలి. సో ఆ ఐడియా ఉంటే మనం ఎక్కడ మార్క్స్ లాస్ కాకుండా హై స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అయితే మ్యాథమెటిక్స్ 1Bలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక శాంపుల్ పేపర్ మనం స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ 2 marks క్వశ్చన్ కదా, 1 to 10 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, షో దట్ ద పాయింట్స్ 3 points ఆర్ గివెన్, దే ఆర్ కొలీనియర్ అంటున్నాడు. మీకు ఇక్కడ సొల్యూషన్లో ఆల్టర్నేట్ మెథడ్స్ కూడా కనబడుతున్నాయి. ఎగ్జామినేషన్లో ఏ మెథడ్ చేసినా సరే మీకు 2 marks అవార్డ్ చేస్తారు. ఇక్కడ శాంపుల్గా ఒక 3 methods మాత్రమే ఇచ్చారు. ఇంకక్కడ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో టీచర్స్కి ఒక నోట్ ఇస్తారు. ఏంటి అంటే ఈ 3 methods కాకుండా ఇంకా ఏదైనా మెథడ్ చేస్తే కూడా సొల్యూషన్ కరెక్ట్గా ఉంటే 2 marks అవార్డ్ చేయండి అని ఇస్తారు. సో ఎవరు స్టూడెంట్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న మెథడ్స్ చేయాలని కూడా రూల్ ఏం లేదు. మీ ఆల్టర్నేట్ మెథడ్ ఏదైనా చేయొచ్చు, బట్ మ్యాక్సిమం ఇవి చేయడానికి ప్రయత్నించండి. మనం ఇంకా ఏవేవో ఆల్టర్నేట్ మెథడ్స్ వెతుకొని చేస్తే ఒకవేళ పేపర్ వాల్యుయేషన్ దగ్గర ఆ డిఫరెంట్ మెథడ్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసే ఓపిక లేకపోతే మనం ఏదో చేయాలనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదేదో చేసి ఇబ్బంది పడే కంటే కొన్ని జనరల్ మెథడ్స్ ఉంటాయి కదా, వాటిని ఫాలో అయితే బెటర్. అందుకోసం ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. చూడండి, 3 points ఉన్నాయి కదా. ఫస్ట్ మెథడ్లో డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తూ అక్కడ కొలీనియారిటీ ప్రూవ్ చేశాడు. ఏబీ డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేశాడు. ఏబీ ప్లస్ బీసీ ఏసీ, దెన్ ఏబీసీఆర్ కొలీనియర్. ఎస్, యు నో దిస్. ఇది మనకు 10th క్లాస్లో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చేసి ఉంటాం మనం. నెక్స్ట్ ఆల్టర్నేట్ మెథడ్ బేస్డ్ ఆన్ స్లోప్. ఏబీ స్లోప్, బీసీ స్లోప్ బోత్ ఆర్ సేమ్, సో దట్ ఏబీసీఆర్ కొలీనియర్. సో బేస్డ్ ఆన్ డిస్టెన్స్, బేస్డ్ ఆన్ స్లోప్ ఏ మెథడ్ చేసినా పర్లేదు. నెక్స్ట్ ఆల్టర్నేట్ మెథడ్ షోయింగ్ డిటర్మినెంట్ ఆఫ్ x1 y11, x2 y21, x3 y31 0, దెన్ ఏబీసీఆర్ కొలీనియర్ అని ఇచ్చాడు. ఈ రెండు కూడా స్లోప్ డిస్టెన్స్ బేస్డ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 10th క్లాస్లో ఆల్రెడీ చేస్తుంటారు కాబట్టి ఆ మెథడ్స్ చేసినా సరే 2 marks అవార్డ్ చేయమంటున్నాడు. తర్వాత మ్యాట్రిసెస్ 3x3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ మెథడ్ చేసినా సరే మీకు 2 marks వస్తాయి. తర్వాత ఇంకొక ఆల్టర్నేట్ మెథడ్ ఇచ్చాడు ఇక్కడ, ఫర్ ఫైండింగ్ ఈక్వేషన్ ఆఫ్ ఏబీ అండ్ దెన్ ఆఫ్టర్ సి సాటిస్ఫైయింగ్ ఏబీ దెన్ దే ఆర్ కొలీనియర్ అంటున్నాడు. 3 points ఉన్నాయి. ఫస్ట్ 2 points నుంచి ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ లైన్ ఈక్వేషన్ 3rd point సాటిస్ఫై అయింది అనుకోండి, అదే లైన్ పైన ఉన్నట్టు. సో కొలీనియర్ అని ఫైనల్గా కన్క్లూడ్ చేస్తాం మనం. సో ఇలా మార్క్స్ అవార్డ్ చేస్తున్నాడు. సో ఎనీ ఆల్టర్నేట్ మెథడ్ యూ కెన్ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, రిమెంబర్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అండ్ ద ఈక్వేషన్స్ ఆర్ గివెన్ 5x minus 3y minus 4 equals 0, 10x minus 6y minus 9 equals 0. మళ్ళీ ఇక్కడ కూడా ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి. సరే, ఈ 2 methods డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మెథడ్లో ఏం చేశాడంటే ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించిన xy కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ దాంతో ఈక్వల్ చేశాడు. అంటే ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే మీకు 10x minus 6y minus 8 equal to 0 అని వస్తుంది. ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు సేమ్ స్లోప్ ఉండాలి. ప్యారలల్ లైన్స్లో కాన్స్టెంట్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ ఒకటి డిఫరెన్స్ వచ్చేటట్లు రాయాలి అన్న ఉద్దేశంతో దీన్ని 2తో మల్టిప్లై చేశాడనమాట. ఆఫ్టర్ దట్ యు నో ద ఫార్ములా, c1 minus c2 by under root of a square plus b square with modulus. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తూ మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ, రైట్. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ చూడండి,
సెకండ్ ఈక్వేషన్లో ఉన్న కోఎఫిషియంట్స్ XY కోఎఫిషియంట్స్ 10 మైనస్ 6 ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న కోఎఫిషియంట్స్తో ఈక్వేట్ చేశాడు ఇక్కడ. అంటే డివిజన్ విత్ 2 అనమాట. ఎస్, డివిజన్ విత్ ఆఫ్టర్ డివైడింగ్ విత్ 2 సెకండ్ ఈక్వేషన్, now only the difference in constant. Now you can apply distance between parallel lines formula, mod c1 minus c2 by root over a square plus b square. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మెథడ్లో ఎక్కడ ఫ్రాక్షన్స్ లేవు, కానీ సెకండ్ మెథడ్కి వచ్చేసరికి -9/2 ఫ్రాక్షన్ ఉంది ఇక్కడ. జనరల్గా స్టూడెంట్ సైకాలజీ ఏంటి అంటే నంబర్ సిస్టమ్ న్యాచురల్ నెంబర్స్తో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసినంత ఈజీగా ఫ్రాక్షన్స్తో స్టూడెంట్స్ చాలామంది చేయలేరు. సో బెస్ట్ మెథడ్ ఏంటి అంటే ఫస్ట్ మెథడ్. మీరు డివిజన్ చేయకుండా ఫస్ట్ ఈక్వేషన్నే 2తో మల్టిప్లై చేసి చేయడం ద్వారా మీకు న్యూమరేటర్లో ఎక్కడ ఫ్రాక్షన్ సెంటర్ కావాలన్నమాట. ఫ్రాక్షన్ సెంటర్ కాకపోతే మీరు ఈజీగా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వెళ్తారు. ఎస్, సో దిస్ ఇస్ ఆల్టర్నేట్ మెథడ్. మీరు ఫస్ట్ కోఎఫిషియంట్స్ని ఈక్వేట్ చేసేదానికి అక్కడ 1 మార్క్ అవార్డ్ చేస్తున్నాడు. దాని తర్వాత ఫార్ములా రాసి సింప్లిఫికేషన్ చేస్తే మళ్ళీ ఒక 1 మార్క్. అంటే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మీరు కాన్స్టెంట్లో డిఫరెన్స్ చూపిస్తూ XY కోఎఫిషియంట్స్ రెండు సేమ్ ఉంటాయి ప్యారలల్ లైన్స్లో అని ఫస్ట్ మీరు ఎక్స్ప్రెస్ చేసి రాస్తారు చూడండి, దానికి 1 మార్క్ ఉంది. ఆ తర్వాత ఫార్ములా రాసి మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేస్తే 1 మార్క్. గుర్తుపెట్టుకోవాలి ఇది. నెక్స్ట్, see this third one. Find the fourth vertex of parallelogram whose consecutive vertices are given. Yes, in the parallelogram 3 consecutive vertices are given and he is asking find the fourth vertex. Yes, మనకు 2 మార్క్స్ ఎలా ఇస్తున్నాడు చూడండి. You know that diagonals bisect each other in a given parallelogram. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ మిడ్ పాయింట్ ఆఫ్ BD. డయాగోనల్స్ ఇక్కడ ACBD కదా, వాటి మిడిల్ పాయింట్ సేమ్ ఉంటుంది. పారలోగ్రామ్లో మన కండిషన్ డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అనే కండిషన్ ఉంది కదా, ఆ కండిషన్నే మనం ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ మిడ్ పాయింట్ ఆఫ్ BD అని వాడుకుంటున్నాం. దానికి 1 మార్క్, అది కంపల్సరీ మెన్షన్ చేయాలి. తర్వాత మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేస్తూ కంపారిజన్లో XYZ ఈ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపారిజన్లో ఆల్ఫా బీటా గామా మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే మీకు మళ్ళీ ఒక 1 మార్క్ అవార్డ్ చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్ అన్నాడు. యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్ ఈజ్ యు నో దట్ యాంగిల్ బిట్వీన్ దేర్ నార్మల్స్. అంటే నార్మల్స్ ఫస్ట్ మెన్షన్ చేయాలి. నార్మల్ డిఆర్స్ ఇక్కడ A1 B1 C1 A2 B2 C2. డైరెక్ట్ ఫార్ములా ఉంది కాస్ θ ఈక్వల్ టు A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై రూట్ ఓవర్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ రూట్ ఓవర్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. ఈ ఫార్ములా రాసి మీరు సబ్స్టిట్యూషన్ చేస్తే 1 మార్క్. ఫైనల్గా θ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 13/3√22 రాస్తే 1 మార్క్. చాలామంది టాపర్స్ ఏం చేస్తారంటే తొందరలో స్టూడెంట్స్ అందరూ కాస్ θ వాల్యూ 13/3√22 దాకా చేసేస్తారు. ఎందుకంటే ఫార్ములా మనకు కొసైన్ యాంగిల్ ఫార్ములా ఉంది కాబట్టి కాస్ θ ఫార్ములా రాస్తాం, కాస్ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వస్తాం. కానీ ఇక్కడ చూడండి లాస్ట్లో 1 మార్క్ అవార్డెడ్ బై రైటింగ్ θ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 13/3√22. అంటే స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్వశ్చన్లో అక్కడ ఫైండ్ కొసైన్ యాంగిల్ అని ఇవ్వలేదు. కొసైన్ యాంగిల్ అడిగితే మీరు కాస్ θ వాల్యూ 13/3√22 దాకా రాస్తే ఎనఫ్. బట్ యాంగిల్ అడిగాడు కాబట్టి θ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 13/3√22 అని మెన్షన్ చేయాలి. చాలామంది పిల్లలకు ఈ θ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ రాయకపోతే 1 మార్క్ కట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో కేర్ఫుల్గా ఇక్కడ క్వశ్చన్లో కొసైన్ యాంగిల్ అడిగితే కాస్ θ రాసి రావాలి. ఒకవేళ ఫైండ్ యాంగిల్ అంటే మాత్రం θ కాస్ ఇన్వర్స్ టర్మ్స్లో మెన్షన్ చేసి ఉండాలి ఫైనల్ ఆన్సర్. చిన్న చిన్నవి ఇక్కడ కానీ చాలా ఇంపార్టెంట్. మీరు అనవసరంగా తెలిసి కూడా మార్క్స్ లాస్ కాకుండా ఉండడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నేను. లెట్ us see ఫిఫ్త్ వన్. లిమిట్స్ పైన క్వశ్చన్ వచ్చింది. లిమిట్ x → 0 e⁻x-1 బై రూట్ ఓవర్ 1 + x-1 అని. ఎస్, రేషనలైజ్ చేస్తున్నాడు కదా, రేషనలైజేషన్కు 1 మార్క్. అంటే రేషనలైజ్ చేసి సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లం అనే థాట్ వస్తే చాలు 1 మార్క్ వస్తుంది మీకు.
ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ లిమిట్ వాల్యూ x equal to 0, then you get final answer 2, for which you will get 1 mark. సో ఏ ప్రాబ్లంలో అయినా సరే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం, మనకు ఫ్యాక్టరైజేషన్ ఒకటి, రేషనలైజేషన్ ఒకటి, తర్వాత ప్రాబ్లంను బట్టి మనం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా యూజ్ చేస్తుంటాం. సో ఆ ఫార్ములా అంటే ఏ మోడల్తో ఇది సాల్వ్ అవుతుందో ఐడియా వచ్చి మీరు రేషనలైజేషన్ కానీ ఫ్యాక్టరైజేషన్ కానీ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ కానీ యూజ్ చేస్తే మీకు 1 మార్క్. ఫైనల్ ఆన్సర్కు మళ్ళీ 1 మార్క్ గుర్తుపెట్టుకోండి. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. cos x by x minus pi by 2 అని ఉంది. ఇక్కడ చూడండి, cos xను ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేశాడు, x మైనస్ పై బై 2 y అనుకొని చేశాడు. సో ఆ సబ్స్టిట్యూషన్కి మీకు ఇక్కడ 1 మార్క్ అవార్డ్ చేస్తున్నాడు. ఆ తర్వాత స్టాండర్డ్ రిజల్ట్గా చేంజ్ అయిపోయింది, అది రెడ్యూస్ అయింది. ఆ తర్వాత ఫైనల్ ఆన్సర్కు మళ్ళీ ఒక 1 మార్క్ అవార్డ్ చేస్తున్నాడు. సో లిమిట్స్ ప్రాబ్లం ఎప్పుడు ఇచ్చినా సరే అది ఏ మోడల్లో సాల్వ్ అవుతుంది, సబ్స్టిట్యూషన్లో సాల్వ్ అవుతుంది అనుకోండి, సబ్స్టిట్యూషన్ మెథడ్లో. ఎస్, మీరు సబ్స్టిట్యూషన్ తీసుకుంటే మీకు 1 మార్క్, ఫైనల్ ఆన్సర్కి 1 మార్క్. అలా ఈ క్వశ్చన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, ప్రూవ్ దట్ ఎఫ్ డాష్ 0 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ ఎఫ్ డాష్ మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటున్నాడు. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ అండ్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. డిఫరెన్షియేషన్ చేసినందుకు ఒక 1 మార్క్ అవార్డ్ చేస్తున్నాడు. తర్వాత ఎక్స్ ప్లేస్లో 0 మైనస్ 1 రీప్లేస్ చేస్తూ ఆ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేశారనుకోండి, దానికి 1 మార్క్ అంటున్నాడు. సో డిఫరెన్షియేషన్కి 1 మార్క్, రిమైనింగ్ సబ్స్టిట్యూషన్కి 1 మార్క్. 8th క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ ఇది కూడా. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటున్నాడు. ఇక్కడ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఎంటర్ అయింది. ఇంటర్నల్గా మనం సైన్ టర్మ్ వచ్చేటట్లు సూటబుల్ సబ్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతాయి. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్ మనకు ఫంక్షన్గా ఉంటూ డెరివేటివ్ అడిగాడు అనుకోండి, 100% మన గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే ఇట్ ఈజ్ సాల్వబుల్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అని. బై రైటింగ్ ఎక్స్ వాల్యూ tan theta, ఇట్ బికమ్ 2 tan theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. మరి 2 tan theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta అంటే sin 2 theta. మీకు ఎక్స్టర్నల్ ఫంక్షన్ సైన్ ఇన్వర్స్ ఉంటే ఇంటర్నల్గా సైన్ ఫంక్షన్ వచ్చేటట్లు మనం సబ్స్టిట్యూషన్స్ తీసుకోవాలి. sin 2 theta ఎంటర్ అవుతుంది ఇంటర్నల్గా, సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ అయిపోయి 2 theta అని వస్తుంది, theta tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో అప్పుడు మీకు ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చాలా సింపుల్గా y ఈక్వల్ 2 టైమ్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని వచ్చేసింది. కంపేర్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఆఫ్టర్ చేంజింగ్ ద వాల్యూ ఆఫ్ y ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఇన్వర్స్, నౌ దిస్ వన్ ఈజ్ వెరీ సింపుల్. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని ఉంది y వాల్యూ విత్ మల్టిపుల్ 2. అయితే దీన్ని డిఫరెన్షియేట్ చేసే కంటే ఇది కాంపోజిట్ ఫంక్షన్ అవుతుంది, కానీ ఇది మాత్రం tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్టాండర్డ్ రిజల్ట్ వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డైరెక్ట్లీ యూ కెన్ రైట్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఆఫ్టర్ సూటబుల్ సబ్స్టిట్యూషన్ ఇట్ ఈజ్ ఈజీ టు డిఫరెన్షియేట్. సబ్స్టిట్యూషన్కి 1 మార్క్, తర్వాత డిఫరెన్షియేషన్ చేసినందుకు 1 మార్క్. కానీ కొంతమందికి ఎగ్జామినేషన్కి ఎంటర్ అయిన తర్వాత సూటబుల్ సబ్స్టిట్యూషన్ గుర్తుకు రాలేదనుకోండి, మనకు సూటబుల్ సబ్స్టిట్యూషన్స్ ఐడియా ఉంటే ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్తో మనం ఈజీగా మినిమైజ్ చేస్తాం ఫంక్షన్ని, చాలా ఈజీగా డిఫరెన్షియేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. బట్ ఏదైనా కాంప్లికేటెడ్గా క్వశ్చన్ ఫ్రేమ్ అయింది, లేకపోతే ఆ టైంకి గుర్తు రాలేదు అనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్ కాంపోజిట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తాం కదా, ఆ మోడల్లో కూడా చేయొచ్చు. ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఇచ్చాడు. ఇది డైరెక్ట్గా సైన్ ఇన్వర్స్ ఎక్స్ మోడల్ ఉంది కాబట్టి 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసిన తర్వాత ఇంటర్నల్ ఫంక్షన్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కు మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. సో dy/dx వాల్యూ మీరు అలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ 2 మెథడ్స్ కూడా 2 మార్క్స్ అవార్డ్ చేస్తున్నాడు. బట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎప్పుడైనా సరే మీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లోంచి ఉన్న క్వశ్చన్స్ కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ ఎప్పుడు ఫ్రేమ్ చేయలేదు. సో వరీ కావాల్సిన అవసరం లేదు, టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్సే వస్తాయి కాబట్టి సబ్స్టిట్యూషన్స్ కూడా మీకు ప్రాక్టీస్ అయి ఉంటాయి అవి. సో ఫస్ట్ మెథడ్ బెస్ట్ మెథడ్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 65 అని ఉంది క్వశ్చన్. ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అప్రాక్సిమేట్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. మీరు ఈ ఫార్ములా యూజ్ చేసినందుకు 1 మార్క్ ఫార్ములా రాస్తే. తర్వాత సింప్లిఫికేషన్ చేసినందుకు మళ్ళీ ఒక 1 మార్క్. మోస్ట్లీ ఈ క్వశ్చన్లో అప్రాక్సిమేట్ వాల్యూ పైన క్వశ్చన్ అడగవచ్చు, లేదంటే డెల్టా వై డివై మోడల్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అయితే డెల్టా వై డివై మోడల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డెల్టా వై డివై రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అప్రాక్సిమేట్లీ సేమ్ గుర్తుపెట్టుకోండి. స్లైట్ డిఫరెన్స్ అంతే, 0.01, 0.1 ఆ డిఫరెన్స్తో మాత్రమే వస్తాయి. మనం క్యాలిక్యులేషన్స్ డెసిమల్స్తో చేస్తుంటాం కదా, అప్పుడప్పుడు డెల్టా ఎక్స్ 2.1 వస్తే డిఎక్స్ 21.1 లాంటిది ఏదైనా కనపడదు అనుకోండి, మనం మిస్టేక్ చేసినట్టే. డెల్టా ఎక్స్ అప్రాక్సిమేట్లీ 2.1 వచ్చింది అనుకోండి, డిఎక్స్ కూడా 2.12నో లేకపోతే 2.01 ఆ రేంజ్లోనే ఉంటుంది, కానీ ఎక్కువ గ్యాప్ ఉండదని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ గ్యాప్ ఉందంటే మనం మిస్టేక్ చేసినట్టే, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మూవ్ టు ద నెక్స్ట్ 10th క్వశ్చన్. వెరిఫై రోల్స్ థీరం ఫర్ ద ఫంక్షన్. రోల్స్ అండ్ లెగ్రాంజెస్ థీరం పైన 10th క్వశ్చన్ కంపల్సరీ ఫ్రేమ్ చేస్తాడు. మనకిక్కడ రోల్స్ థీరం వెరిఫై చేయమంటున్నాడు. ఈ ఫంక్షన్కి ఇంటర్వెల్ -3 to 3 అని ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడ థీరం స్టేట్మెంట్ అయితే రాయలేదు, బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్ అండ్ ఎఫ్ ఆఫ్ -3 ఈక్వల్ ఎఫ్ ఆఫ్ 3 అని మాత్రం రాశాడు. అంటే ఇండైరెక్ట్గా డెఫినేషనే ఇది, బట్ మళ్ళీ ఒకసారి డెఫినేషన్ రాసి మళ్ళీ ఒకసారి లిమిట్ వాల్యూస్ -3 రాయాల్సిన అవసరం లేదు. 2 మార్క్స్ క్వశ్చనే కదా. ఇది పాలినామియల్ ఫంక్షన్ x² + 4. పాలినామియల్ ఫంక్షన్ కంటిన్యూస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్షియబుల్ ఆన్ గివెన్ బౌండరీ. క్లోజ్డ్ బౌండరీ కంటిన్యూస్కి రాయాలి, డిఫరెన్షియేషన్ మాత్రం ఓపెన్ బౌండరీ రాయాలి. తర్వాత ఎఫ్ ఆఫ్ -3, ఎఫ్ ఆఫ్ 3 ఆ రెండు కూడా ఈక్వల్ వాల్యూస్ వచ్చినాయి, సో దానికి 1 మార్క్. తర్వాత ఎఫ్ డాష్ సి ఈక్వల్ 0 గివ్స్ ద వాల్యూ ఆఫ్ సి. ఎఫ్ డాష్ సి 0 చేస్తే సి వాల్యూ 0 వచ్చింది. 0 దట్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -3 to 3. సో రోల్స్ థీరం వెరిఫైడ్ అని ఫైనల్గా రాస్తున్నాడు. అంటే కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, తర్వాత ఎఫ్ ఆఫ్ -3, ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ అని చెప్తాం కదా, వాటికి 1 మార్క్ ఇస్తున్నాడు. డిఫరెన్షియేట్ చేస్తూ సి వాల్యూ ఆ ఇంటర్వెల్లో ఉందో లేదో వెరిఫై చేస్తాం కదా, సో ఆ వెరిఫికేషన్కు మళ్ళీ ఒక 1 మార్క్. దిస్ ఈజ్ అబౌట్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్దాం. 4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు 7 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 11th క్వశ్చన్ లోకస్ టాపిక్ నుంచి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్స్ 2, 3 and 2, -3 ఆర్ ఇన్ ద రేషియో 2:3, దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P అంటున్నాడు. సరే, ఫర్ గివెన్ డేటా 1 మార్క్ అవార్డెడ్, అండ్ బై రైటింగ్ జామెట్రికల్ కండిషన్ ద రేషియో సిన్స్ AP by PB is 2/3 and on cross multiplication, so by writing geometrical condition and cross multiplying them, for which we get 1 mark. Next, again AP² PB² values, by using distance formula you can write and simplify this. Finally you can reach this solution, and for which another 2 marks. మొత్తం 4 మార్క్స్ క్వశ్చన్ కదా. ఇచ్చిన డేటా మెన్షన్ చేస్తే 1 మార్క్ ఇస్తున్నాడు, జామెట్రికల్ కండిషన్కి కూడా 1 మార్క్ అవార్డ్ చేస్తున్నాడు, రిమైనింగ్ సింప్లిఫికేషన్కి అంతా 2 మార్క్స్ అవార్డ్ చేస్తున్నాడు. సో లోకస్ టాపిక్లో మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చిన డేటా 100% స్టార్టింగ్లో మెన్షన్ చేయాలి, గివెన్ దట్ అని చెప్పి ఏమేమి ఇచ్చాడో అవన్నీ, దానికి పక్కా 1 మార్క్ ఉంది అక్కడ. తర్వాత క్వశ్చన్లో జామెట్రికల్ కండిషన్ ఉంటుంది కదా, దాన్ని మ్యాథమెటికల్గా మాడిఫై చేసినందుకు మీకు 1 మార్క్ పక్కా. ఆ తర్వాత సింప్లిఫికేషన్కి మాత్రమే 2 మార్క్స్ ఉన్నాయి చూడండి. అంటే క్వశ్చన్ చూసి అర్థం చేసుకొని మనం 2 స్టెప్స్ రాస్తే చాలు 50% మార్క్స్ గెయిన్ చేస్తున్నాం. రిమైనింగ్ సింప్లిఫికేషన్ అంతటి కలిపి 2 మార్క్స్ ఉంది. మూవ్ టు ది నెక్స్ట్ వన్, 12th వన్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ టాపిక్ పైన ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆల్ఫా, ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ x cos alpha plus y sin alpha equal to P అన్నాడు. ఎస్,
ట్రాన్స్ఫర్మేషన్లో ఇక్కడ యాక్సెస్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆల్ఫా అన్నాడు కాబట్టి రొటేషన్ ఫార్ములా యూజ్ చేయాలి. సో యూజింగ్ రొటేషన్ ఫార్ములా ఇక్కడ ఉంది చూడండి, ఈ ఫార్ములా రాస్తే మీకు 1 మార్క్ అవార్డు చేస్తున్నాడు. సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేసి ఫైనల్ ఆన్సర్ తీసుకొస్తే మీకు రిమైనింగ్ 3 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫార్ములాకు 1 మార్క్, తర్వాత సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్ మొత్తానికి కలిపి రిమైనింగ్ 3 మార్క్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఈజ్ 45 degrees. యాంగిల్ బిట్వీన్ లైన్స్ ఫార్ములా cos theta ఈక్వల్ a1a2 ప్లస్ b1b2 బై √a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ √a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ఉంది కదా, దీనికి ఈ ఫార్ములా రాసి θ 45 degrees రాసినందుకు 1 మార్క్. రిమైనింగ్ సింప్లిఫికేషన్స్కి అంతటికి 3 మార్క్స్ అవార్డ్ చేస్తున్నాడు. సో స్టెప్స్ కూడా ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ రాస్తూ రావాలి. నెక్స్ట్ 14th క్వశ్చన్, లిమిట్స్ టాపిక్లోంచి క్వశ్చన్ వచ్చింది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 cos ax మైనస్ cos bx బై x స్క్వేర్ అని ఉంది. ఎస్, cos c మైనస్ cos d ఫార్ములా అప్లై చేస్తున్నాం కాబట్టి 1 మార్క్. తర్వాత ఇందులో ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఇక్కడ కనపడుతుంది క్లియర్గా, దానికి సపరేట్ చేసి రాసినందుకు రిమైనింగ్ 2 మార్క్స్. ఫైనల్ ఆన్సర్కి మళ్ళీ ఒక 1 మార్క్. రైట్, ఇచ్చిన లిమిట్ వాల్యూ పైన ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఒకసారి చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్వశ్చన్ ఉంటుంది, ఈక్వల్ సింబల్ పెడుతూ సొల్యూషన్ అంతా ఈ ఈక్వల్ ఇటువైపు రాస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ గ్యాప్ ఉండాలి. రైట్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ cot x ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నాడు. మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ రాస్తే చాలు మీకు 1 మార్క్. తర్వాత రిమైనింగ్ సింప్లిఫికేషన్ అంతటికి 3 మార్క్స్ ఇస్తున్నాడు. కంపల్సరీ క్వశ్చన్. 15th క్వశ్చన్ మీరు ప్రీవియస్ ఎన్ని పేపర్స్ అయినా చూడండి, 15th క్వశ్చన్ కంపల్సరీ ఫస్ట్ డెరివేటివ్ పైన మాత్రమే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. నెక్స్ట్ 16th వన్, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ అండ్ సబ్నార్మల్ అట్ ఏ పాయింట్ ఆన్ ద కర్వ్ అని ఇచ్చాడు. సబ్ టాంజెంట్ సబ్నార్మల్ ఫార్ములాస్కి మీకు 1 మార్క్, సింప్లిఫికేషన్కి 1 మార్క్, టోటల్ 4 మార్క్స్. ఇచ్చిన డేటా మెన్షన్ చేసి డిఫరెన్షియేట్ చేసినందుకు 1 మార్క్ ఇచ్చాడు. ఇక్కడ రిమైనింగ్ 3 మార్క్స్ ఏవైతే ఉన్నాయో, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ కనుక్కుంటే 1 మార్క్ అట, లెంత్ ఆఫ్ సబ్నార్మల్ కనుక్కుంటే 2 మార్క్స్ అట. డాటాకి 1 మార్క్, సబ్ టాంజెంట్లో సింప్లిఫికేషన్స్ పెద్దగా లేవు కాబట్టి దానికి 1 మార్క్ ఇచ్చినట్టున్నాడు. లెంత్ ఆఫ్ సబ్నార్మల్లో క్యాలిక్యులేషన్స్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ యూజ్ చేసి మళ్ళీ సింప్లిఫై చేసేది ఉంటుంది కాబట్టి 2 మార్క్స్ అవార్డ్ చేస్తున్నాడు. ఎస్, మూవ్ టు ద నెక్స్ట్. Volume of a cube is increasing at the rate of 8 centimeter cube per second. How fast is the surface area increasing when the length of energy is 12 centimeters? This is the question. Volume increasing at the rate 8 centimeter cube per second అని ఇచ్చాడు కాబట్టి dv by dt మెన్షన్ చేశాడు. సో ఇచ్చిన డేటా మెన్షన్ చేసినందుకు అక్కడ 1 మార్క్. తర్వాత హౌ ఫాస్ట్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్ అన్నాడు. వాల్యూమ్ ఫార్ములా, సర్ఫేస్ ఏరియా ఫార్ములా రెండు అవసరం మనకు. సో వాటికి 1 మార్క్ అవార్డ్ చేస్తున్నాడు. రిక్వైర్డ్ రిజల్ట్ ఇంక్రీజింగ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా వెన్ లెంత్ ఆఫ్ ఎనర్జీస్ 12 సెంటీమీటర్స్ అన్నాడు కదా. సో చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసినందుకు మీకు రిమైనింగ్ 1 మార్క్ అవార్డ్ చేస్తున్నాడు. ఇచ్చిన డేటా మెన్షన్ చేస్తే 1 మార్క్, వాల్యూమ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్ రాసినందుకు రిమైనింగ్ 1 మార్క్, తర్వాత చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేసినందుకు మళ్ళీ ఇంకొక 1 మార్క్. టోటల్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నౌ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 18 to 24 ద క్వశ్చన్స్ ఆర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 7 మార్క్స్ awarded to each. And here total 7 questions given in the examination and you need to attempt only 5 out of 7. 18th question చూడండి ఇక్కడ, find the equation of straight line parallel to the line and passing through the point of intersection of the lines అని చెప్పి మళ్ళీ 2 లైన్స్ ఇచ్చాడు. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి దీనికి కూడా, బట్ ఇక్కడ ఏ మెథడ్ ఇచ్చాడు చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు ద లైన్ అన్నాడు, అండ్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 అంటున్నాడు. ముందైతే ఈ రెండు సాల్వ్ చేసి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేశాడు. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసినందుకు ఇక్కడ 2 మార్క్స్ అవార్డ్ చేస్తున్నాడు. తర్వాత రిక్వైర్డ్ లైన్ ఈజ్ ప్యారలల్ టు దిస్.
ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు ఓన్లీ కాన్స్టెంట్లో డిఫరెన్స్ ఉండాలి కాబట్టి 3x + 4y దాకా సేమ్ రాస్తూ కాన్స్టెంట్ మాత్రం k అన్నోన్ రాశాడు ఇక్కడ. ప్యారలల్ లైన్, రిక్వైర్డ్ ప్యారలల్ లైన్ ఇట్ ఈస్. అండ్ దట్ ప్యారలల్ లైన్ పాసింగ్ త్రూ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ, ఆ రెండింటి ఇంటర్సెక్షన్ నుంచి వెళ్తుంది కాబట్టి x ప్లస్లో 21/5, y ప్లస్లో 3/5 రీప్లేస్ చేస్తే k వాల్యూ -15 అని వచ్చింది ఇక్కడ. సో ఫైనల్గా ప్యారలల్ లైన్ ఫామ్ అయినట్టే. ఇక్కడ మీకు లైన్ ఈక్వేషన్స్ రెండు సాల్వ్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసినందుకు 2 మార్క్స్, మీరు ప్యారలల్ లైన్ చూజ్ చేసుకున్నందుకు 1 మార్క్ అక్కడ. తర్వాత రిక్వైర్డ్ ప్యారలల్ లైన్ 21/5, 3/5 పాయింట్ నుంచి వెళ్తుంది అని మెన్షన్ చేసినందుకు మళ్ళీ 1 మార్క్, సబ్స్టిట్యూషన్ చేసినందుకు ఆ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేసినందుకు 1 మార్క్, k వాల్యూ సింప్లిఫైడ్ వాల్యూ ఫైనల్గా ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్. ఇంకా చూడండి లాస్ట్లో రిక్వైర్డ్ ప్యారలల్ లైన్ మెన్షన్ చేసినందుకు 1 మార్క్. సో ఇలా 7 మార్క్స్ అవార్డ్ చేస్తున్నాడు. మూవ్ టు ద నెక్స్ట్ వన్. షో దట్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై lx plus my whole square minus 3 times of mx minus ly whole square equals 0 and the line lx plus my plus n equals 0 form an equilateral triangle with area n square by √3 into l square plus m square అని ఇచ్చాడు. ఎస్, ఇక్కడ స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ లైన్స్ ఇచ్చాడు కదా, a² - b² ఫామ్లో ఉంది కాబట్టి a - b ఇంటూ a + b అని రాయొచ్చు. సో సపరేట్ చేశాడు, సపరేట్ చేసి తర్వాత థర్డ్ లైన్ lx plus my plus n equal 0 మెన్షన్ చేశాడు. సో ఇక్కడ దానికి 1 మార్క్ ఇస్తున్నాడు. మనకు ట్రయాంగిల్కి, ఈక్వేటరల్ ట్రయాంగిల్కి సంబంధించి ఒక లైన్ ఉంది, తర్వాత రిమైనింగ్ అక్కడ 2 లైన్స్, వాటి కాంబినేషన్ ఇచ్చాడు. అక్కడ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ డిగ్రీ ఉంది కాబట్టి వాటిని స్ప్లిట్ చేశాడు. ఇక్కడ a² - b² ఫామ్లో ఉంది కదా, దాన్ని a + b ఇంటూ a - b రాయొచ్చు కదా, దాంతో సపరేట్ చేస్తూ త్రీ సైడ్స్ని కూడా 3 ఈక్వేషన్స్గా మెన్షన్ చేశాడు. ట్రయాంగిల్ ఏరియా కావాలి అంటే తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1, 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్ కూడా ఫైండ్ అవుట్ చేశాడు ఇక్కడ. ఎస్, ముందు ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి కదా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ 60 degrees అని ప్రూవ్ చేయాలి కదా. దానికోసం ఏం చేస్తున్నాడంటే 1, 3 మధ్యలో యాంగిల్ కనుక్కున్నాడు, 60 degrees వచ్చింది. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 వాటి మధ్యలో యాంగిల్ 60 degrees. ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేశాడు, అది కూడా 60 degrees. సో 2 యాంగిల్ 60 అంటే థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్గా 60 ఉంటుంది కాబట్టి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ దాకా ప్రూవ్ చేసినందుకు 1 + 1 + 1 + 1, సో 4 to 5 మార్క్స్ దాకా ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి మాత్రమే ఉన్నది. చూడండి 1, 1, 2, 3, 4, 5. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేసినందుకు 5 మార్క్స్ ఇస్తున్నాడు. మీరు తర్వాత ఏరియా ఆఫ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తారు కదా, దానికి మీకు రిమైనింగ్ 2 మార్క్స్ ఇస్తున్నాడు ఇక్కడ. ఎస్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద కర్వ్ lx plus my equal to 1 of the circle x² plus y² equal to a². So whose center is origin to subtend a right angle at the origin అంటున్నాడు. హోమోజినైజేషన్ ప్రాబ్లం ఇది. ఇచ్చిన ఈక్వేషన్స్ మెన్షన్ చేస్తూ వాటిని హోమోజినైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి మనం. అంటే x² y² అలాగే ఉంచుతాం, కాన్స్టెంట్ ఏదైనా ఉంటే దాని పక్కన 1² రాస్తాం, xy టర్మ్స్ ఏమైనా ఉంటే వాటి పక్కన ×1 అని రాసి స్ట్రైట్ లైన్లో 1 వాల్యూ ఏదైతే ఉందో దీంట్లో రీప్లేస్ చేసి దీన్ని ప్యూర్ సెకండ్ డిగ్రీగా కన్వర్ట్ చేస్తాం. ఆ కన్వర్షన్కి అంతటికి 2 + 1 + 1 అంటే ఇక్కడ 4 మార్క్స్ అవార్డ్ చేస్తున్నాడు. మీరు హోమోజినైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఫైనల్గా పెయిర్ ఆఫ్ లైన్స్ దాకా ఈక్వేషన్స్ను మీరు డిడక్ట్ చేయగలిగితే మీకు 4 మార్క్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్స్ నుంచి ఆరిజిన్ నుంచి వెళ్ళే లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆరిజిన్ దగ్గర 90 degrees చేస్తున్నాయని ఇచ్చాడు. అంటే పర్పెండిక్యులారిటీ కండిషన్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈక్వల్ 0, a + b ఈక్వల్ 0, ఆ కండిషన్ రాసినందుకు 1 మార్క్ ఇచ్చాడు. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇక్కడ, y² ఇక్కడ ఉంది, ఆ రెండింటిని రీప్లేస్ చేసినందుకు 1 మార్క్. ఫైనల్గా మీకు ఒక రిలేషన్ ఫామ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ALM, దానికి ఒక 1 మార్క్, టోటల్ 7 మార్క్స్ అవార్డ్ చేస్తున్నాడు. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 21st, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ the lines whose direction cosines are given by
డైరెక్షన్ కొసైన్స్ యూజువల్లీ డినోటెడ్ బై LMN కదా. అయితే 2 లైన్స్కి సంబంధించిన డైరెక్షన్ కొసైన్స్ ఏవైతే LMN మోడల్లో ఉంటాయో అవి ఈ 2 ఈక్వేషన్స్ని సాటిస్ఫై అయ్యే మాదిరి ఉన్నాయట. ఎస్, దెన్ యూ నీడ్ టు ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. లైన్స్ మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, మన దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి మనం. ఫ్రమ్ 1 m వాల్యూ రిటర్న్ యాజ్ -3l + 5n, అది తీసుకెళ్ళి సెకండ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేశాడు. సెకండ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే l ఇన్ టర్మ్స్ ఆఫ్ n 2 రిజల్ట్స్ వచ్చినాయి ఇక్కడ మనకు. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినందుకు మీకు 3 మార్క్స్ ఇస్తున్నాడు. తర్వాత ఇన్ ఈచ్ కేస్ L1 M1 N1 L2 M2 N2 ఫైండ్ అవుట్ చేస్తాం కదా. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్ ఇస్తున్నాడు. సో టోటల్ 5 మార్క్స్ కంప్లీట్ అయినాయి ఇక్కడ దాకా. నెక్స్ట్ యాంగిల్ అడిగాడు కదా, యాంగిల్ ఫార్ములా మెన్షన్ చేసినందుకు 1 మార్క్. సింప్లిఫై చేసి ఫైనల్గా కాస్ టీటా కాకుండా టీటా రాయాలి మనం. టీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1/6 రాసినందుకు 1 మార్క్. చాలామంది పిల్లలు చేసే పొరపాటు ఏంటి అంటే కాస్ టీటా ఈక్వల్ టు 1/6 దాకా రాసి ఆపేస్తారు. ఎందుకంటే యాంగిల్ బిట్వీన్ లైన్స్ అన్న వెంటనే కాస్ టీటా ఫార్ములా గుర్తుకొస్తుంది. కాస్ టీటా లెఫ్ట్ సైడ్ అట్లే ఉంచుతారు, ఆన్సర్ రాసి క్లోజ్ అయిపోయిందని అనుకుంటారు. కానీ క్వశ్చన్లో అడిగింది కొసైన్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కాదు, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. అంటే మీరు ఏం చేయాలి, ఓన్లీ టీటా వాల్యూ మాత్రమే మెన్షన్ చేయాలి. సో లాస్ట్లో టీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1/6 రాస్తే మీకు ఇంకొక 1 మార్క్ అవార్డు చేస్తున్నాడు. సో ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే మనకు ఫుల్ స్కోర్ ఎగ్జామినేషన్స్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. 22 క్వశ్చన్ నెంబర్ చూడండి. y is given then show that dy by dx. ఎస్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. డెరివేటివ్స్ పైన ఇక్కడ x ఇంటూ √a² + x² యూవీ రూల్ అప్లై చేయాలి. తర్వాత a² ఇంటూ లాగ్ ఆఫ్ x + √a² + x². లాగరిథమిక్ ఇంటర్నల్గా మళ్ళీ x + √a² + x² అని ఉంది. సో కాంపోజిట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేయాలి. మీరు డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా 2 టైమ్స్ ఆఫ్ √a² + x² ఆన్సర్ రావాలి. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఫస్ట్ జస్ట్ మీరు బోత్ ద సైడ్స్ డిఫరెన్షియేషన్ అంటే ఇచ్చిన డేటా మెన్షన్ చేస్తూ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ అని రాసి లెఫ్ట్ సైడ్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, రైట్ సైడ్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మెన్షన్ చేసినందుకు 1 మార్క్ ఇవ్వండి అంటున్నాడు. ఆ తర్వాత మీరు యూవీ రూల్ అప్లై చేస్తారు. తర్వాత ఇక్కడ కాంపోజిట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తారు కదా, దానికి 2 మార్క్స్ ఇస్తున్నాడు చూడండి. తర్వాత రిమైనింగ్ సింప్లిఫికేషన్ ఏదైతే ఉందో వాటికి ఒక 4 మార్క్స్ ఇస్తున్నాడు. అంటే మినిమం 7 స్టెప్స్ అయితే తగ్గొద్దు. 1 2 3 4 5 6 7. మీరు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఈ బుక్లెట్ అబ్జర్వ్ చేస్తే, గవర్నమెంట్ ఇచ్చే బుక్లెట్ అబ్జర్వ్ చేస్తే 7 మార్క్స్ క్వశ్చన్స్కి మినిమం 7 స్టెప్స్ 100% ఉంటాయి. సో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్ స్టెప్స్ అక్కడక్కడ ఒక్కోసారి వేస్తుంటాం, కానీ 7 స్టెప్స్ కంటే తక్కువ ఉండేటట్లు మాత్రం చూడకండి. 7 స్టెప్స్ కంటే తక్కువ ఉంటే మాత్రం ఒక 1 మార్క్ లాస్ అవుతారు. మీరు ఎంత తక్కువ వేస్తుంటే అంత లాస్ అవుతారు. మినిమం 7, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, ఏం కాదు. నెక్స్ట్ 23rd. Tangent at any point on the curve x⁴2/3 + y⁴2/3 = a⁴2/3 intersects the coordinate axis in a and b, then show that length of AB is constant. నేను ఓన్లీ ఆల్టర్నేట్ మెథడ్ మాత్రమే పెట్టాను, ఏ మెథడ్ అయినా చేయొచ్చు, బట్ ఈ మెథడ్ ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ మెథడ్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నా. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ ప్రాబ్లం చాలా ఈజీ అవుతుంది. పారామెట్రిక్ పాయింట్ మెన్షన్ చేయాలి. x = a cos³ θ, y = a sin³ θ. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ చేస్తూ మీరు స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ స్లోప్ వాల్యూ -sin θ cos θ అని వచ్చింది. మీరు -sin θ cos θ వాల్యూ -tan θ అని మెన్షన్ చేయకండి. ఎందుకంటే సైన్ కాస్ ఏవైతే ఉన్నాయో ఈ సైన్ను మళ్ళీ మనం డినామినేటర్ పార్ట్ తీసుకొని రావాలి. ఈ కాస్ను అట్లే డివైడ్ చేయాలి. చేస్తూ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి లైన్ ఈజీగా కన్వర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి sin cos dy/dx ఏదైతే నెగిటివ్ sin θ cos θ ఉందో యాజ్ ఇట్ ఈస్గా రాయండి. జస్ట్ ఈ సైన్ ఇటు రాయండి, ఈ కాస్ అటువైపు రాసేయండి, ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయండి. మళ్ళీ ట్యాన్ రాసి మల్టిప్లికేషన్ చేసే కంటే ఎక్కడిదక్కడ సైన్ కాస్ సపరేట్ చేయడం బెటర్. రైట్, ఇంటర్సెప్ట్ ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు
ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ పైన ఏబి అని వస్తాయి కదా, వాటి డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ చేస్తూ స్లోప్ ఫైండ్ అవుట్ చేసినందుకు మీకు 2 మార్క్స్ అవార్డు చేశాడు. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మెన్షన్ చేసి y1 x1 వాల్యూస్ పారామెట్రిక్ పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినందుకు 1 మార్క్, సింప్లిఫై చేసి దాన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసినందుకు రిమైనింగ్ 2 మార్క్స్. తర్వాత ఇంటర్సెక్షన్స్ ఏవైతే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పైన పాయింట్స్ వస్తాయో వాటికి 1 మార్క్. తర్వాత ఏబి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసినందుకు మీకు మళ్ళీ ఒక 1 మార్క్ అవార్డు చేస్తున్నాడు. సో ఇవన్నీ ఒక ఐడియా ఉంటే మనం పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎక్కడ లాస్ కాకుండా, మార్క్స్ లాస్ కాకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సి క్వశ్చన్ నెంబర్ 24. మ్యాక్సిమం మినిమా టాపిక్లోంచి క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ గివెన్ 30 centimeters, 80 centimeters. 4 equal squares of side x centimeters are removed at the corners and the sides are then turned up so as to form an open rectangular box అన్నాడు. Then find the value of x so that volume of the box is greatest అంటున్నాడు. మీరు ఇక్కడ లెంత్, బ్రెడ్త్, హైట్ మెన్షన్ చేసి డయాగ్రామ్ కూడా మెన్షన్ చేస్తే మీకు 2 మార్క్స్ అవార్డు చేస్తున్నాడు. తర్వాత ఎట్లాగో మనం సెకండ్ డెరివేటివ్ టెస్ట్తో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం కదా. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, తర్వాత ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అవార్డు చేసిండు. అక్కడ 1 మార్క్ ఉంది. సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో ముందు ఫంక్షన్ తెలియాలి, ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ చేయాలి. సో అక్కడికి 3, తర్వాత ఇచ్చిన డేటా మనం జామెట్రికల్గా మెన్షన్ చేసినందుకు 2 మార్క్స్. ఇక్కడికి 5 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత మ్యాక్సిమం మినిమా డిసైడ్ చేయాలి అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి కదా. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని మనం ఫస్ట్ డెరివేటివ్ ఈక్వల్ టు 0 చేస్తాం కదా, దానికి 1 మార్క్ ఉంది చూడండి. తర్వాత వాటిని సెకండ్ డెరివేటివ్లో సబ్స్టిట్యూట్ చేసి మ్యాక్సిమం మినిమా డిసైడ్ చేస్తే మీకు మళ్ళీ ఒక 1 మార్క్ ఉంది. సో జామెట్రికల్ ఫిగర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్, ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ మీరు 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసేంత వరకే మీకు 5 మార్క్స్ వస్తాయి. తర్వాత ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వస్తాయో ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్క్. తర్వాత మ్యాక్సిమం మినిమా కోసం సెకండ్ డెరివేటివ్ టెస్ట్ వాడతాం కదా, దానికి 1 మార్క్. సో ఈ మోడల్లో మనం ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయితే ఈజీగా 75 స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎవరైతే ఏఎన్ఆర్ అకాడమీ ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తున్నారో మీకు ఈ వీడియోస్ ఒకవేళ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాని నుంచి మీకు, మీ ఫ్రెండ్స్కి, అందరికి కూడా మీకు డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో మంచి స్కోర్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఈ వీడియోస్ మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అట్లాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.